అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మరియు ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు తనతో ఉన్న 7 సభ్యుల కమిటీ మరియు భారత రాజ్యాంగంలో రచనలో పనిచేసిన 299 మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ పరిషత్ కమిటీ సభ్యులైన వీళ్ళందరూ 22 కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే వీరందరూ కూడా అప్పటికి 1935 భారత బ్రిటిష్ రాజ్యాంగాన్ని ఒక స్కెలిటన్గా మూసగా తీసుకున్నా కానీ దాన్ని మన భారత రాజ్యాంగ రచనల్లో ఉన్న వాళ్ళెవరు కూడా భారత బ్రిటిష్ రాజ్యాంగ 1935వ చట్టాన్ని నమ్మలేదు. ఎందుకంటే అప్పటికే భారతదేశ వ్యాప్తంగా 16వ శతాబ్దం నుంచి పట్టి పీడించి మనల్ని మన మీద హత్యాకాండను కొనసాగించిన బ్రిటిష్ సభ్యులని నమ్మాల్సిన అవసరం లేదని నిర్బంధంగా ఆ రాజ్యాంగాన్ని తిరస్కరించడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించబడిన పలు అంశాలు దేశము రాజ్యాంగము మరియు గ్రహించబడిన అంశాల విషయాలకు వచ్చేసరికి అమెరికా రాజ్యాంగం నుంచి ప్రాథమిక హక్కులు, న్యాయ వ్యవస్థ, స్వతంత్ర న్యాయ సమీక్ష అధికారం మరియు రాష్ట్రపతి అభిశంసన అనే అంశాలను తీసుకోవడం జరిగింది. దాని తర్వాత బ్రిటిష్ రాజ్యాంగం నుంచి క్యాబినెట్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ, సమన్యాయపాలన, పార్లమెంటరీ ప్రక్రియలు, బిల్లుల ఆమోద విధానం, స్పీకర్ హోదా మరియు విధులని తీసుకోవడం జరిగింది. తర్వాత కెనడా రాజ్యాంగం నుంచి అవశిష్ట అధికారాలు, అధికారాల విభజన, సమాఖ్య వ్యవస్థని తీసుకోవడం జరిగింది. మరియు ఐరిష్ రాజ్యాంగం నుంచి ఆదేశిక సూత్రాలు, రాజ్యసభకు సభ్యులను నామినేట్ చేసే విధానము, రాష్ట్రపతి ఎన్నికల విధానాన్ని తీసుకోవడం జరిగింది. దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి రాజ్యాంగ సవరణ విధానము, రాజ్యాంగ సభ సభ్యుల ఎన్నిక విధానాన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత జర్మనీ రాజ్యాంగం నుంచి అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కుల రద్దు అనే అంశాన్ని తీసుకోవడం జరిగింది. ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి ఉమ్మడి జాబితా పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని తీసుకోవడం జరిగింది. జపాన్ రాజ్యాంగం నుంచి చట్టం నిర్దేశించిన పద్ధతులను తీసుకోవడం జరిగింది. ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి గణతంత్ర రాజ్యాంగ ప్రవేశికలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అను ఆదర్శాలను తీసుకోవడం జరిగింది. రష్యా రాజ్యాంగం నుంచి ప్రాథమిక విధులను తీసుకోవడం జరిగింది. భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి సమాఖ్య నిర్మాణం, గవర్నర్ పదవి, న్యాయశాఖ, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, అత్యవసర అధికారాలు, పరిపాలన అనే అంశాలని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా భారతదేశ రాజ్యాంగ రూపకల్పనలో ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి పలు మంచి అంశాలను మేము తీసుకుంటున్నాము అనే అంశాన్ని రాజ్యాంగ ప్రస్తావనలో స్పష్టంగా భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు మరియు రచనా సంఘం అధ్యక్షుడు, రాజ్యాంగ ముసాయిదా డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ విధంగా భారత రాజ్యాంగం ఈరోజు భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామిక లౌకిక గణతంత్ర రాజ్యంగా రూపొందించుకోవడానికి అనే పాఠం ఏదైతే ఉందో ఆ పాఠాన్ని నిజం చేస్తూ ఈ రాజ్యాంగం రూపొందించబడింది.